గురించి అయితే చెప్పనవసరం చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి ఇలాంటి కథలు. సో అక్కడ రాని ఉప ఎన్నికలు లేదా మీ హయాంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడు వచ్చేయాలని ఎలా అనుకుంటున్నారు, ఎలా కోరుకుంటున్నారు? ఇది అనెతికల్ కదా. ఇప్పుడు ఒకటండి, ఈ ఒక్క టాపిక్ వచ్చే కంటే ముందు 1 minute అది ఏ ముందులే ఒకటే మాట రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఊరంతా తిరిగితే పిలానికి ఎక్కడేం దొరకపోతే తల్లి దగ్గర పోయి ఏడ్చినట్టు పోయినప్పుడల్లా పాలమూరులో మీటింగ్ పెట్టి పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయినా పాలమూరు నువ్వు వరంగల్ బిడ్డ అనకపోతే నేను కృష్ణా జిల్లా బిడ్డ ఆయన దైన్యం ఎక్కడ కనబడతా ఉందంటే పాలమూరు బిడ్డ అండి, పాలమూరు బిడ్డ. కేసీఆర్ గారు వేరే రాష్ట్రం తెలంగాణ బిడ్డ అంటాడు రేవంత్ రెడ్డి సో మచ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే కేసీఆర్ గారు వేరే రాష్ట్రానికి పోతే ఏమంటాడు, నేను తెలంగాణ బిడ్డను అంటాడు. వేరే దేశానికి పోతే నేను భారత బిడ్డను అంటాడు. కేసీఆర్ గారు నన్నే అన్నాడు ఒకసారి ఇంటర్వ్యూ చేస్తుంటే, యు ఆర్ సన్ ఆఫ్ ది సాయిల్ మిస్టర్ వెంకటకృష్ణ. ఎక్కడ కూడా తప్పనిలే, అంటే పాలమూరు పోయినప్పుడు చెప్తున్నాడు. కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో కేసీఆర్ పాలమూరు జిల్లాకి ఏం చేయలేదు అని చాలా భావోద్వేగంతో చెప్పలేదు. 3 స్టాటిస్టిక్స్ చెప్తా నేను. 2014 వరకు ఇదే ఆయన మాట్లాడిన కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయల్ సాగర్ల కింద 27,000 ఎకరాలకు మాత్రమే ఇరిగేషన్ ఫెసిలిటీ ఉంటే కేసీఆర్ గారి నాయకత్వంలో 6.5 లక్షల ఎకరాలకు పోయింది అది. ఈవెన్ జూరాల సబ్మర్జెన్స్ కి కర్ణాటకకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి ఇంకొక 1,00,000 ఎకరాల ఆయకట్టు కూడా పెంచాం. పాలమూరు రంగారెడ్డికి 34,000 కోట్లు పెట్టాం. ఇంకో 4-5,000 కోట్లు పెడితే కంప్లీట్ అయిందంటే వాళ్ళు చేయట్లేదు. కమింగ్ బ్యాక్ టు దేర్ గవర్నమెంట్. ఇప్పుడు ఆ గవర్నమెంట్ లో అభద్రతా భావం నేను మాట్లాడింది మీరు మాట్లాడింది కాదు. నేను ముందే రాధాకృష్ణ గారిది కోర్టు ఒకటి చెప్పాను. తర్వాత కేసీ వేణుగోపాల్ గారు ఈ రాష్ట్రానికి మొన్న వచ్చిన సందర్భంగా జరిగినటువంటి అంతా చర్చ చూస్తే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఒక అంతర్గత ఇబ్బందులు అనేది ఆ మీటింగు, ఈ వ్యవహారాలు, రాజకీయ పార్టీ కాబట్టి అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు మా మీద మాట్లాడతారు, మేము వాళ్ళ మీద మాట్లాడతారు. నేను చెప్తున్నాను అంటే ఇది ప్రొప్రైటరీ బేస్డ్ కంపెనీ. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ డెమోక్రసీ ఈజ్ నాట్ ఇండిసిప్లిన్. ఇండిసిప్లిన్ కి అందమైన పేరు పెట్టకండి మీరు. రాజకీయాల్లో ప్రొప్రైటరీ ఉండదు, లీడర్షిప్ ఉంటుంది. ఒక ఐకానిక్ లీడర్షిప్ ఉంటే, ఓ పర్సనాలిటీ ఉంటే కేసీఆర్ గారు లాంటిది వారి భావజాలాన్ని వారి వ్యక్తిత్వాన్ని గమనించి ముందుకు పోయే వాళ్ళు, మార్గదర్శనం చేస్తే పోయే వాళ్ళు వందలాది లక్షలాది వేలాది మంది ఉంటారు. ఇది ఇన్స్టిట్యూషన్. నెంబర్ 3 ఉప ఎన్నికల గురించి వచ్చారు. మళ్ళీ ఒకసారి చెప్తాను. చెప్పండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు 29 మంది ఎమ్మెల్యేలను నిర్దాక్షిణ్యంగా పార్టీలు మార్పించి తీసుకుని ఆనాడు వాళ్ళు పార్టీల నాయకత్వాలు స్పీకర్లకు లెటర్లు ఇచ్చిన కోర్టు పైన ఉప ఎన్నికలు రాలేదు. అసలు పార్టీ మారిన ఎమ్మెల్యేని మంత్రిని కూడా చేశారు కదా. అప్పుడు లేని ఇలాంటి ఆలోచన, అరే మనం తప్పు చేస్తామనే భావన మీకు అప్పుడు లేదు. ఎమ్మెల్సీని చేసినప్పుడు మీకు ఆ భావన లేదు. ఇప్పుడు 10 మంది మారంగానే మారణ తప్పే, నేను ఒప్పుకుంటా. అప్పుడు మారినా తప్పే, ఇప్పుడు మారినా తప్పే. మారంగానే అబ్బా అసలు గగ్గోలు పెడుతున్నారు. ఉప ఎన్నిక వచ్చేస్తుంది, రేపే ఉప ఎన్నిక అన్నట్టు వస్తుంది. 3 మాటలు చెప్తే ఎక్కువ చెప్పాను నేను. మీరు అన్నారు కదా అది తప్పన్నారు. కాంగ్రెస్